పూటకో సీర తీసి పారెత్తంటే ఎవరుతకాలి? నిన్ను నన్ను పనోళ్ళు అనుకుంటుందా ఏటి? సింధుజాచి, సింధుజాచి, ఏ సింధుజాచి! ఏటే ఉలకదు పలకదు? అసలేంటి మీ ప్రాబ్లం? సింధుజాచి సింధుజాచి అని గొంతు చేసుకుని అరుతున్నా వినపడట్లేదా? ముందు మీరు నా పేరు పలకడం నేర్చుకోండి. నా పేరు సింధుజాచి కాదు, సింధుజాక్షి. ఎలా పలికితే ఏటి? పిలుతుంది నిన్నే అని నీకు తెలీదా? పలికితే నీ సొమ్మేటి పోతాది. అయినా నా నేటి ఊరికే పిలవలేదు. మరెందుకు పిలిచారు? నువ్వు పూటకో సీర ఈడిసి పెడతా ఉంటే ఎవరు తూతారు అనుకుంటున్నావు? చూడు ఎన్ని సీర్లుండాయో. నా శారీస్ కింద పడేస్తారా? అసలు మీ మైండ్ పనిచేస్తుందా? ఈ శారీస్ ఒక్కొక్కటి ఎంత కాస్టో తెలుసా? వదినా, ఎంత ఖరీదైన సీర్లైనా ఇడిసినయే కదా. ఇవన్నీ బాత్రూంలోనే ఒగ్గేసినావు. ఆటిని పడేసిందని మా అమ్మనండం కరెక్ట్ కాదు వదినా. హే, మీకు మైండ్ పనిచేయట్లేదు కాబట్టి నా శారీస్ తీసుకొచ్చి ఇక్కడ వేశారు. అసలు వీటిని ఎవరు తీయమన్నారు? ఎవరు తీయమంటవేటి? అట్టా కుప్పలు కుప్పలుగా బాత్రూంలో ఈడిసి పెడతా ఉంటే నీ బాబు చూతుకుతాడా? హే, మా బాబు గీబు అన్నావనుకో మరీ అద్దక్కదు. మీరే ఉతకండి, కావాలంటే మనీ పే చేస్తాను. ఏటి మాకు డబ్బులు పడేస్తావా? మేమేమైనా మీ ఇంట్లో పనోళ్ళం అనుకుంటున్నావా? మాటలు తిన్నగరాని, లేదంటే 4 కోత చెప్తానా? హే, నేను తిన్నగానే మాట్లాడుతున్నాను, మీరే తలకిందులుగా మాట్లాడుతున్నారు. అంత పౌరుషం ఉంటే వాషింగ్ మిషన్ తెచ్చిపెట్టండి, నా బట్టలు నేనే వాష్ చేసుకుంటాను. ఒక వాషింగ్ మిషన్ లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఉన్న ఫ్యాన్ కూడా సరిగ్గా పనిచేయదు. వచ్చిన కోడలు ఎలా ఉంటుందని కొడుకిచ్చి పెళ్లి చేసేశారు. మళ్ళీ మొదలు పెట్టారా? మేమేం మొదలెట్లేదురా నాయనా. తెల్లారేసరికి నువ్వేడికి వెళ్ళిపోయినవరా? ఈరోజు మన శ్రీలక్ష్మి మధుసూదన్ల రిసెప్షన్ కదమ్మా. బాబాయ్ వాళ్ళకి పెద్దయ్య గారు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు. వాళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళాను. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? సిన్నానోళ్ళు విమానంలో వెళ్ళారా? ఆ శ్రీలక్ష్మి అదృష్టవంతురాలు కాబట్టి వాళ్ళ అమ్మని నాన్నని విమానం ఎక్కించినది. మనము ఉన్నాం, రైలు బండి ఎక్కించే దిక్కు కూడా లేదు. నువ్వు రాయే రా, నడు, బోళ్ళని పనులున్నాయి. మ్యాడీ రిసెప్షన్ ఒప్పుకున్నాడా? ఒప్పుకోవడానికి ఛాన్స్ లేదే. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఫోన్ చేసి కనుక్కోవాలి. బాధపడక హేమావతి. బాధపడకుండా ఎలా ఉండగలండి? సింధుజాక్షికి జరిగిన పెళ్లి సింధుకి ఇష్టం లేదు, ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. అయినా సింధు పెళ్లి ఆగలేదు. మ్యాడీ పెళ్లి కూడా వాడికిష్టం లేదు, మనకీ ఇష్టం లేదు. అయినా వాడి పెళ్లి ఆగలేదు. కనీసం ఇప్పుడు ఈ ఫంక్షన్ అయినా ఆపమని మ్యాడీ అడిగాడు. దానికి కూడా ఒప్పుకోకుండా ఫంక్షన్కి ఏర్పాట్లు చేసేశారు. వాడెంత బాధపడుతుంటాడో మావయ్య గారికి తెలియకపోవచ్చు, కానీ వాడి బాధ నాకు తెలుస్తోందండి. ఎంతైనా కన్నపేగు కదా, తట్టుకోలేకపోతోంది. హేమా, మధుసూదన్ గురించి నువ్వు ఆలోచించినంతగా నేను ఆలోచించినా చెప్పు? మధుసూదన్కి సింధుజాక్షికి పెళ్లిళ్ళైన విధానం కరెక్ట్ కాదేమో కానీ నాన్నగారి ఆలోచన ఎప్పుడూ రాంగ్ అవదు. ఆయన తీసుకున్న నిర్ణయం ఆ క్షణంలో తప్పుగా అనిపించచ్చు, కానీ ముందు ముందు మాత్రం తప్పకుండా మనకు అర్థమవుతుంది ఆయన తీసుకున్న నిర్ణయం సరైందే అని. నిర్ణయం ఏదైనా అందులో అందరూ సంతోషంగా ఉండాలండి. ఇక్కడ చూడండి,
ఫంక్షన్కి జరుగుతున్న ఏర్పాట్లు మాత్రం బాగున్నాయి. కానీ ఫంక్షన్కి కారణమైన మ్యాడీ మాత్రం సంతోషంగా లేడు. బంధువులందరూ వస్తున్నారు, కానీ మనమ్మాయి సింధు మాత్రం రాలేదు. మన వాళ్ళందరూ వస్తున్న సమయంలో సింధు మాత్రం మనకి దూరంగా ఉంది. కొడుకు విషయంలోనూ సంతోషం లేదు, కూతురు విషయంలోనూ సంతోషం లేదు. కనీసం వాళ్ళైనా సంతోషంగా ఉన్నారా అంటే అదీ లేదు. ఇంకా బాధపడటం తప్ప నాకేం మిగిలిందండి. ఎలాంటి కష్టం ఏ తల్లికి రాకూడదు. ఏమైంది? ఏం లేదు నాన్నగారు, ఫంక్షన్కి బంధువులందరూ వస్తున్నారు, సింధుజాక్షి మాత్రం రాలేదు. తను కూడా వచ్చుంటే బాగుండేదని తలుచుకుని బాధపడుతుంది. చూడమ్మా, బంధువులందర్నీ పిలిచిన వాళ్ళం, సింధుజాక్షిని మాత్రం ఎందుకు మర్చిపోతాం? సింధుజాక్షి 16 రోజుల పండగ పూర్తయ్యే వరకు పొలిమేర దాటి రాకూడదు. అందుకే వాడు రావడానికి కుదరలేదు. సింధుజాక్షి కూడా వచ్చుంటే బాగుండు అని మాక్కూడా అనిపిస్తోంది. 16 రోజుల పండగ పూర్తవగానే వాళ్ళని పిలిపిస్తాను. 4 రోజులు ఇక్కడే ఉండి వెళ్తారు. ఇప్పుడు హ్యాపీనా? బంధువులందరూ వస్తున్నారు. నువ్విలా బాధపడుతూ ఉంటే బావుండదు. కాస్త నవ్వుతూ ఉండమ్మా. అరవింద్, నాన్నగారు, మధుసూదన్ తయారయ్యాడా? రెడీ అవుతున్నాడు మావయ్య గారు. మ్మ్హ్మ్. అక్క, మ్యాడీ ఎలా ఉన్నావురా? నేను ఎలాగోలా ఉన్నాను. వాట్ అబౌట్ యూ? నా గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదురా. నా విషయంలో గోపాల్ బాగా క్లారిటీగానే ఉన్నాడు, నేను ధైర్యంగానే ఉన్నాను. కానీ నీ గురించి ఆలోచిస్తేనే భయంగా ఉందిరా. ఈరోజు నీకు ఆ శ్రీలక్ష్మికి రిసెప్షన్ అంట కదా, వాళ్ళ అమ్మ నాన్న బయలుదేరారంట. అవునక్క, ఈ రిసెప్షన్ జరిగితే నాకు పెళ్ళైన విషయం అందరికీ తెలిసిపోతుంది. మరి ఏం చేస్తావురా ఇప్పుడు? ఏదో ఒకటి చేస్తాను. నేను మళ్ళీ కాల్ చేస్తానక్క. రే రే మ్యాడీ, ఏం చేస్తున్నావు మాడీ? అభి నీ డ్రెస్ ఎందుకు తీసుకురమ్మన్నావు? అంటే ఆ లక్ష్మితో రిసెప్షన్కి రెడీ అయిపోతున్నావా? రిసెప్షన్ వద్దని తాతయ్యతో అంతలా వాదించావు కదా, మళ్ళీ ఏమైంది? ఇంతలోనే రిసెప్షన్కి ప్రిపేర్ అయిపోతున్నావేంటన్నయ్యా? అనవసరంగా మీరు కంగారు పడకండి. నేను రెడీ అవుతుంది రిసెప్షన్కి కాదు. నా ఫ్రెండ్ పబ్లో పార్టీ ఉంది, నేను ఆ పార్టీకి రెడీ అవుతున్నాను.